రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచన భాగం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని కృప లేకపోతే మనకు బ్రతుకు లేదు అనేది వాస్తవం. దేవుని కృపే మనల్ని రోజు బ్రతికిస్తుంది. ఆయన కృప ద్వారానే మనము సమస్తము చేయగలుగుతా ఉన్నాము. ఏది చేసినా, ఏ మేలులు పొందుకున్నా, ఎంత గొప్ప ఆశీర్వాదం మన సొంతమైనా, లేదా మనం ఎంత సంపాదించినా, ఏం చేసినా కానీ ఆయన కృపని. సో ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, బలహీనత యందు దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పాను అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, చదువుతా ఉన్నాం. పౌలు భక్తుడు తన జీవితంలో పై వచన భాగంలో మనం గమనిస్తే బైబిల్ నందు ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉన్నదంట. అది ఎటువంటి ముళ్ళు ఉన్నది అనేది స్పష్టంగా తెలియపరచలేదు, కానీ ఒక ముళ్ళు ఉన్నది, ఒక బాధ ఉన్నది, ఒక బలహీనత ఉన్నది, ఒక ఇబ్బంది ఉన్నది, ఒక సమస్య ఉన్నది, ఒక పోరాటం ఉన్నది. అంతటి పోరాటంలో అంటున్నాడు, నా దేవుని కృప నాకు చాలు. ఏం చేస్తా కృప అంటే, బలహీనత యందు దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు అని తెలియపరుస్తూ ఉంది. ఈరోజు నీతో దేవుడు చెప్తూ మాట్లాడుతున్నాడు. నీలో ఏ బలహీనత ఉన్నది, ఏ సమస్య ఉన్నది, ఏ పోరాటం ఉన్నది, ఎటువంటి పోరాటమైనా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి బలహీనత అయినా కానీ ఆ బలహీనతల్లో దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవుచున్నది, అనగా అధికమవుచున్నది. ఈరోజు నీ బాధ ఒకవేళ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఇంత కావచ్చు, ఇంత కావచ్చు, చెప్పుకోలేనంత కావచ్చు. అయితే నా దేవుడు చెప్తున్నాడు, ఆ బాధ, ఆ బలహీనత, ఆ పోరాటం కంటే దేవుని శక్తి ఇంకా అధికమైనది అని ఎవరు చెప్తున్నారు ఈరోజు అంటే, అని ఆయన నాతో చెప్పాను అని పౌలు భక్తుడు ఏ విధంగా చెప్పాడో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, దేవాదేవుడు నీతో చెప్తున్నాడు. ఆయన నీతో చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీ బలహీనతలలో, నీ పోరాటాలలో, నీ యొక్క నిందల్లో, అవమానాల్లో, ఒంటరితనంలో, బాధల్లో, కృంగుదలలో, నీరసంలో, పడిపోవటంలో దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది, దానికంటే ఎక్కువగా ఉన్నది. ఒక మాట గమనించండి, బైబిల్ అంత ముందు ఉంటుంది, ఏమని? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దట్స్ ఇట్, అంతేగా. నీకున్న బాధ ఉన్నదే, ఆ బాధ కంటే గొప్పవాడు. నీకు రోగం ఉన్నదే, ఆ రోగం కంటే గొప్పవాడు ఆయన. నువ్వు ఒక ఏ పోరాటం మధ్యలో ఉన్నావు, ఏ నిందల మధ్యలో ఉన్నావు, దానికంటే గొప్పవాడు ఆయన. చూడండి, ఈరోజు నీతో చెప్పేది దేవాదేవుడే. ఆనాడు పౌలు అన్నాడు, ఆయన నాతో చెప్పాను. ఈరోజు నువ్వు చెప్తున్నావా? నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పావా? ఎవరికైనా చెప్పావా? సాక్ష్యంలాగా చెప్పావా? దేవుడు నాతో మాట్లాడు. ఈరోజు ఆయన వాగ్దానం ఎత్తిపెట్టి దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా అలా మాట్లాడితే, అలా నువ్వు చెబితే నువ్వు ధన్యుడు. చెప్పండి. పౌలు భక్తుడు చెప్పాడు, దేవాదేవుడు నాతో చెప్పాడు, నా బలహీనతల్లో, నాకు శరీరంలో ముళ్ళు ఉన్నది, ఒక బాధ ఉన్నది, ఒక పోరాటం ఉంది, దీంట్లో దేవునికి శక్తి పరిపూర్ణమవుతున్నది. నీ బాధ కంటే గొప్పది అది. నీ బాధను తీసివేయడానికి శక్తి కలిగింది, నీకున్న సమస్య తీసివేయడానికి శక్తి కలిగింది. అది ఒకవేళ సమాధానం లేకపోవచ్చు నీ కుటుంబంలో, ఒకవేళ పోరాటాలు ఉండొచ్చు, ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు పడుతున్నటువంటి బాధ కంటే నా దేవుని శక్తి గొప్పది అని నమ్మితే ఆటోమేటిక్గా దేవుని కార్యాలు చూడగలుగుతావు. పౌలు తన జీవితంలో గొప్ప సేవ చేయగలిగాడు గల కారణం ఏంటంటే ఇదే. పోరాటాలు లేక కాదు, సమస్యలు లేక కాదు. సమస్యలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, కానీ దేవుని సేవ అద్భుతంగా చేయగలిగాడు. కారణం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా ఆయన అనుకున్నాడు, దేవుని వాక్యాన్ని నమ్మాడు. అదే మనకు తెలియపరుస్తున్నాడు. ఈరోజు నీకున్న సమస్య కంటే దేవుని శక్తి గొప్పది, బలమైనది అని నమ్ముతున్నావా? నమ్మితే నీ జీవితం అద్భుతం జరుగుతుంది. నువ్వు చెప్పలేనంత విధంగా నా దేవుడిని ఆశీర్వదించబోతా ఉన్నాడు.
శారీరకంగాను ఆత్మీయంగాను 2 రకాలుగా దేవుడిని దీవించాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్కు మనల్ని బలపరిచేది. ఎవరైనా మన కంటే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, అధికారులే కావచ్చు, ఒక మాట చెప్పారనుకోండి, వెంటనే అనుకుంటాం, వాళ్ళు చెప్పారు, వాళ్ళు చేస్తారు. మా డాడీ నాకు మాట ఇచ్చాడు, మా మమ్మీ నాకు మాట ఇచ్చింది. పిల్లలు అంటారు, నాకు చెప్పారు, మా డాడీ మమ్మీ నాకు చెప్పింది కనుక నేను భయపడను. పిల్లల ధైర్యం అది. నీకంటే గొప్ప వాళ్ళు నీకు మాటిస్తే, వాళ్ళు చెప్పారు, మాటిస్తే తప్పరు అని అనుకుంటావు. ఒక కలెక్టర్ కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఒక మాట చెప్తే ఏదో వాళ్ళు చెప్పారు కదా, జరుగుతుంది, చేస్తుందంటావు. కానీ ఏ రోజు ఓ తల్లి కంటే, ఓ తండ్రి కంటే, ఓ అధికారి కంటే, ఓ కలెక్టర్, సీఎం, పిఎం, ఎవరికంటే కూడా నా దేవుడు ఓ బలమైన వాడు, గొప్పవాడు. ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ఒకవేళ మనుష్యులు మాట ఇచ్చి తప్పుతారు కావచ్చు, అది కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులని మొదలు పెడితే అధికారుల వరకు ఎక్కడైనా ఎవరైనా మాట తప్పవచ్చు. కానీ నా దేవుడు మాట ఇస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమనంటే, నీ బలహీనతలలో, నీకున్న బాధల్లో నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అప్పుడే బాధ వచ్చినప్పుడే శక్తి అనేది, దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. ఎప్పుడు? బాధ ఉన్నప్పుడే, సమస్య ఉన్నప్పుడే, బలహీనంగా ఉన్నప్పుడే కదా తెలిసేది ఆ బలం యొక్క విలువేంటో. దుఃఖంలో ఉన్నప్పుడే కదా తెలిసేది ఆనందం యొక్క విలువేంటో. రోగంలో ఉన్నప్పుడే కదా తెలిసేది ఆరోగ్యం యొక్క విలువేంటో. లేమిలో ఉన్నప్పుడే కదా తెలిసేది ఆ సమృద్ధి యొక్క విలువేంటో. దాని గుండా దేవుడు ఒకరిని నడిపించాలనుకుంటే నడిపిస్తాడు, కానీ అలాగే ఉంచాడు. ఆయన శక్తి పరిపూర్ణమైనది. ఆయన శక్తి నుండి బయటకు తీసుకురాగలుగుతుంది. ఆ సమస్యల నుంచి బయటకు తీసుకురాగలంటే గొప్ప విలువ కలిగింది. అందుకే అన్నాడు, నా దేవుని కృప చాలు, ఇంతకంటే ఏకేం. సమస్యలో ఉంచినా దేవుని కృపనే, బాధల్లో ఉంచినా దేవుని కృపే, ఒకవేళ దాని నుంచి బయటకు తీసుకొచ్చినా ఆ దేవుని కృపే. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేస్తా అన్నా కూడా వేయండి, పర్లేదు. దాని నుండి దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒక మాట చెప్పారు, ఆ అగ్నిగుండం నుంచి రక్షించడానికి దేవుడు సమర్థుడు. ఒకవేళ మీరు అనుకుంటున్నారు, పిచ్చి వాళ్ళరా ఎలా రక్షిస్తారని, ఒకవేళ రక్షించకపోయినా కూడా నా దేవుడు సమర్థుడే. దేవునికి మహిమ. ఈరోజు బాధ బలహీనత ఏంది, నా బాధ పోవట్లేదు, రోజు దేవుని మాటలు వింటూనే ఉన్నాను కదా, నా సమస్య పోవట్లేదు అనుకుంటున్నావు. నువ్వు సమస్యను బట్టి బాధపడ మాకు, సమస్యను బట్టి అలాగే చూస్తుండ మాకు. దేవుని వాక్యం చూడు, ఆ వాక్యం విను, దేవుళ్ళలో నువ్వు స్థిరపరచబడు, దేవుళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగు. ఆటోమేటిక్గా నీకు ఏది కావాలో దేవుడు ఇస్తూనే ఉంటాడు. అసలు అడగాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో అడగకపోయినా దేవుడు ఇస్తాడు. ఈరోజు మనం ఎంత అడిగినా పొందుకోలేకపోతున్న కారణం ఏంటంటే, మనం అడిగి దేవుడిని ఇబ్బంది పెడుతున్నాము. నువ్వు అసలు నీ జీవితం ఎలా ఉన్నది? నువ్వు ఆత్మీయంగా స్థిరపరచబడ్డావా? చిన్నదానికి పెద్దానికి బాధపడుతూ కూర్చుంటున్నావా? అలా బాధపడద్దు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, బలహీనతలో నా దేవుని శక్తి పరిపూర్ణం అవుతున్నది. అంటే నువ్వు ఏమనుకోవాలి? ఇప్పుడు బలహీనత వచ్చిందా? ఓకే, నా దేవుని శక్తి ఇప్పుడు అధికంగా పోతున్నాయి. ఎలా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాధ వచ్చిందా? నా దేవుని శక్తి నా మీదకి వచ్చేస్తుంది. కన్నీరుతో ఉన్నవా, దుఃఖంతో ఉన్నవా, దేవుని శక్తి నుండి కమ్ముకుంటా ఉంది. మానవ శక్తితో పోలిస్తే దేవుని శక్తి ఈ లోకంలో ఏ మానవుడైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారందరి శక్తితో పోలిస్తే బలం కంటే నా దేవుని బలం ఎట్లాంటిదంటే గొప్పది. ఎట్లాంటి గొప్పది అంటే, ఎర్ర సముద్రాన్ని 2 పాయాలు చేయగల శక్తి కలిగినంత గొప్పది. ఎరికో కోట కూడా కూలగొట్టే శక్తి కలిగింది. చిన్న బాలుడి ముందు గొల్యాలను చంపగలని శక్తి కలిగింది. ఇలా ఎన్నని చెప్పగలుగుతాం? 1 కాదు 2. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం గమనిస్తే 100,000 లెక్క పెట్టలేనని అద్భుతాలను దేవుడు చేశాడు. ఈరోజు ఆయనని విశ్వాసం ఉంచినవాడు ఆ అద్భుతాల కంటే ఇంకా 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 గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలుగుతాడు, చూస్తారు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. కనుక దేవుని వాక్కు నమ్ము, దేవుని వైపు చూడు. నీ బలహీనత ఉందా? బాధపడకు. బాధ ఉందా? బాధపడకు. నీ బలహీనతల్లోనే నా దేవుని శక్తి ఇంకా అధికంగా అవుతుంది. ఒకవేళ బలహీనంలో ఉన్నావు నువ్వు, ఇంకా నీ దేవుని శక్తి నువ్వు పొందుకో. దేవుడు ఆటోమేటిక్గా ఈ వాక్యం వింటుండగానే నువ్వు ఏ బలహీనతలో ఉన్నా కానీ, ఏ పోరాటంలో, ఏ ఒంటరితనంతో, ఏ నిందల అవమానం మధ్యలో ఉన్నా కానీ, నా దేవుని శక్తి నిన్ను కమ్ముకొని నీకున్న సమస్య నుంచి బయటకు తీసుకొని వచ్చును గాక. ఒకవేళ కొన్ని సందర్భాల్లో నువ్వు ఆ బాధ నుంచి డిప్రెషన్ నుంచి బయటకు రాలేకపోతున్నావు అని నా సమస్య తీర్చబడలేకపోతే అనుకుంటున్నావు, కానీ తెలియని మానసికంగా తెలియని గొప్ప సంతోషం నిన్ను కమ్ముకొనుగాక.
దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు నమ్మిన నీవు నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకీభవించు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడ వందనాలు స్తోత్రం చెల్లించిన సహాయం తెచ్చి కృప నుంచి కాబట్టి రక్షించండి, నీ కృపలో భద్రపరచండి. మీరు మాతో మాట్లాడిన అద్భుత మాటలు బట్టి చూస్తున్నాం, గనపరుస్తున్నాం తండ్రి. మా జీవితంలో అయ్యా మాకు నుండి బలహీనతలు, పోరాటాలు, నిందలు, అవమానాల మధ్యలో తండ్రి నీ శక్తి పరిపూర్ణమై ఆ బాధ, బలహీనత, సమస్య కంటే, పోరాటం కంటే అయా మీ శక్తి గొప్పదని మీరు మాకు తెలియపరిచారు. ఈ మాట ఆనాడు పౌలుతో నీవే ఆయన నాతో చెప్పానని పౌలు చెప్పాడు. ఈనాడు మేము ప్రభు చెప్తున్నాం. ప్రభు అయ్యా మీరు మాతో చెప్పారు, మీకు బాధపడడం తండ్రి. నీ శక్తి మమ్మల్ని కమ్ముకుంటుండగా అయ్యా మాకు బాధ, బలహీనత లేకుండా ముందు సార్లు గొప్ప కృపా సహాయం దయచి రక్షించి బలపరిచి స్థిరపరిచేంత ఆశీర్వదించి. ఈ మాటలు ఎంత బిడ్డలు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి ఈ మాట విన్నారు తండ్రి. వారి బలహీనత నుంచి, కష్టాల నుంచి, రోగాల నుంచి, రుగ్మతల నుంచి, ఆటంకాల నుంచి, పోరాటాల నుంచి, నిందల నుంచి, అవమానాల నుంచి విడుదల ఇచ్చేయమని మమ్మల్ని మేము తగ్గించుని మీ నామని ఇచ్చిస్తూ నజరేయుని యేసు నామమున కృతజ్ఞతతో అడిగి పొందుకుంటున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్, ఆమేన్.